హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దాదాపు ఏడాది నుంచి హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో విదేశాల నుంచి కార్మికులను రప్పిస్తుంది. ముఖ్యంగా భారత్ నుంచి వేల సంఖ్యలో నియామకాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా మరోసారి వేలాది మందిని నియమించుకునేందుకు భారత్‌ను ఇటీవల సంప్రదించిందని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రతిపాదించిన వాటిలో 10,000 నిర్మాణ కార్మికులు, 5,000 ఆరోగ్య సంరక్షకుల ఉద్యోగాలు ఉన్నాయని, అర్హులైన వారిని నియమించుకోనున్నట్లు తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఉద్యోగుల ఎంపిక విధానంలో జరిగిన లోపాల గురించి మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్ఎస్‌డిసి స్పందించింది. ఫ్రేమ్‌వర్క్, ఐరన్ బెండింగ్, ప్లాస్టరింగ్, సిరామిక్ టైలింగ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఇజ్రాయెల్‌కు చెందిన పాపులేషన్, ఇమిగ్రేషన్, బోర్డర్ అథారిటీ ఇటీవల మరోసారి తమను సంప్రదించిందని తెలిపింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా స్కిల్ టెస్ట్ నిర్వహణ కోసం మరికొన్ని వారాల్లోనే పీఐబీఏ బృందం భారత్‌కు రానుందని పేర్కొంది. మొదటి విడతలో ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణలో 10,349 నిర్మాణ కార్మికులను నియమించుకున్న ఇజ్రాయెల్ ఈసారి మహారాష్ట్రలో ఈ నియామకాలు చేపట్టనున్నట్టు ఎన్ఎస్‌డిసి వివరించింది. ఎంపికైన వారికి నెలకు 1.92 లక్షల వేతనంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారని చెప్పింది. దీంతో పాటు రూ. 16,515 బోనస్ కూడా ఇస్తారు. నిర్మాణ రంగంతో పాటు కాకుండా వైద్య రంగంలో 5,000 మంది సంరక్షకులను నియమించుకుంది. 10వ తరగతి ఉత్తీర్ణత, కేర్ గివింగ్ కోర్సు పూర్తి చేసి కనీసం 990 గంటల పాటు సంబంధిత విభాగంలో శిక్షణ పొందిన వారు ఈ ఉద్యోగానికి అర్హులని ఎన్ఎస్‌డిసి వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు వెళ్లిన కొంతమంది కార్మికులు నైపుణ్యం లేనివారని నివేదికలు వచ్చినప్పటికీ అభ్యర్థులందరూ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ శిక్షణ పొందడం తప్పనిసరి అని ఎన్ఎస్‌డిసి తెలిపింది. కాగా గతేడాది మే నెలలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ తాత్కాలిక ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇజ్రాయెల్‌తో ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంతో నిర్మాణ, నర్సింగ్ రంగాల్లో 40,000 మంది భారతీయులను నియమించుకోవడానికి అవకాశం కలిగింది. ఇప్పటికే వేలాది మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మంగళవారం నూతన యుద్ధ లక్ష్యాలతో ముందుకు సాగుతామని ప్రకటించారు. రాజకీయ భద్రతా కేబినెట్ యుద్ధం లక్ష్యాలను నవీకరించింది. క్రాస్ బార్డర్‌లో హమాస్ అనుకూల మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాతో చోటు చేసుకున్న కాల్పుల కారణంగా పారిపోయిన ఉత్తరాది నివాసితులను సురక్షితంగా తిరిగి ఇజ్రాయెల్‌లోకి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.